మన పార్టీ విజయం సాధించి మరి ప్రీతమ శాసనసభ్యులు బొజ్జర్ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా మరి కేసుల పట్ల విజయ జన్మదిన కేక్ కటింగ్ చేయడం జరుగుతోంది. అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి కూటమి నాయకులకు, సోదరులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా మా కేసుల పట్ల విజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మిస్టర్ విజయ్. ఓకే ఏది జరిగినా సేవే భావంగా భావించేటువంటి వ్యక్తి విజయ్. ఎందుకంటే ఇవాళ తన పుట్టినరోజుని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మరి ఆ పిల్లల కోసం చేయకుండా ఇక్కడ పేద మహిళలకి ఒక 70 నుంచి 100 మందికి బట్టలు పెట్టే కార్యక్రమం, భోజనోత్సవం ఏర్పాటు చేసినందుకు ఆయనకి పుట్టినరోజు అభినందనలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఇవాళ జనసేన పార్టీ నిలబడున్న పిల్లర్స్ వీళ్ళంతా ఇవాళ నేను గడిచిన 5 సంవత్సరాల్లో నాతో పాటుగా కష్టకాల్లో అందరూ కలిసి నన్ను గెలిపించినందుకు మరి నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. నేను ఏం చేశాననే నాకు తెలియదు, కానీ ఇంకా ఏం చేయగలనో కూడా నాకు తెలియని పరిస్థితిలో ఇవాళ మీకు మంచి చేయడానికి నా శాయశక్తిలో ట్రై చేస్తాను కూడా. కానీ మనం ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాలని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సహకరించి మన నాయకుడు అంటే మన కుటుంబ సభ్యుడు. జనసేన పార్టీ అంటే కుటుంబం, కులం కాదు. అక్కడ అది బీసీ సంఘమా లేకపోతే ఇదని కాదు. బీసీ సంఘాలు పూర్తిగా ఒక పిల్లర్స్గా నిలబడ్డాయి. ఇవాళ చెప్పాలంటే జనసేన పార్టీకి బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ మన గెలుపులో పూర్తిగా మనం వాళ్ళు భాగస్వామ్యం చేసాం. ఎందుకంటే తాడేపూడి చరిత్రలో అందరూ కూడా బీసీ సంఘాలు పెద్ద పెట్టేసాం. ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మనమే ఒక ఆదర్శం తీసుకొచ్చాం. ఇది ఓసీలకి సంబంధించిన ఊరు, లేదా ఇక్కడ ఏళ్ళే ఉండాలని ఒక నాన్పుడు ఉండేది. దాని నుంచి ఇవాళ బీసీ సంఘాలను పెద్ద పెట్టేసి బీసీ సంఘాలని ముందు పెట్టి నడిపిస్తూ ఉన్నాం ఈ కాన్స్టిట్యున్సీని. నాకు కూడా ప్రతి వ్యక్తి కూడా కాపు కులస్తులు ఎంతమంది ఉంటారో దాంట్లో పై 3 వంతులు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు నాతో ఉంటారు. అంటే మీరందరూ నిలబడ్డారు కాబట్టి నేను గెలిచాను. ఇవాళ నాకు ఈ గెలుపు మీ వల్ల నాకు సాధ్యం. కాబట్టి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మీ అందరికీ. అదేవిధంగా 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను. మీరు ఇచ్చిన ఈ ఓటు నాకు ఏదైతే వేశారో ఆ ఓటు బదులుగా మీకు
నేనేం చేయగలను, నా శ్రమపడి నా వంతు సహాయాన్ని నేను ఎప్పుడు ప్రతి కుటుంబానికి అందిస్తానని కూడా నేను తెలియజేసుకుంటూ, మరి కేసీ భట్ల విజయ్ తమ్ముడు మరి రాబోయే రోజుల్లో ఇలాంటి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి 100కి 100 పుట్టినరోజు జరుపుకోవాలి, మంచి సమాజంలో రాజకీయంలో బాగా ఎదగాలని నా వంతు ఎప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి బీసీ సంఘాలందరికీ కూడా ఇవాళ నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు కూడా ఇప్పుడు రాసేస్తాను. 170 గజాలు పొలం సైట్ని బీసీ సంఘాలకు ఇచ్చాను. అది ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు చేసేయడానికి నేను సిద్ధంగా ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది 10 మందికి ఉపయోగపడేలాగా దాన్ని మీరు వాడుకోండి, దాన్ని అమ్మేసుకోండి, లేకపోతే ఇంకో అక్కడ కట్టుకోండి, ఏదైనా చేసుకోండి. నా బాధ్యతను నిర్వర్తిస్తాను. ఇవాళ కావాలంటే ఇవాళ, రేపు కావాలంటే రేపు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఎలక్షన్ ముందు నేను అనౌన్స్ చేశాను, ఎలక్షన్లు అయిపోయినాయి, నేను అయినా ఆ మాట కట్టుబడి ఉన్నాను. మీరు వచ్చి బీసీ సంఘాల తరఫున ఆ సైట్ ఎవరు కావాలంటే అలా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నా, అది నేను అమ్మలేదు, అలా ఉంచాను. మీరు కావాలంటే అది రేపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.